హలో హాయ్ హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు నిఫ్టీ వచ్చేసి 130 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 197 పాయింట్స్ అండ్ ఫిన్ నిఫ్టీ 145 పాయింట్స్, సెన్సెక్స్ వచ్చి 410 పాయింట్స్ అయితే గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. అండ్ మిడ్ నిఫ్టీ కైండ్ ఆఫ్ ఫ్లాట్లో అయితే క్లోజ్ అయింది. అండ్ విక్స్ అగైన్ 0.92% పెరిగి 17.55కి అయితే వచ్చింది. అండ్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక మనకి ఏదైతే ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నామో నిన్న కూడా ఓకే, కంప్లీట్గా ఒక ఇన్సైడ్ క్యాండిల్ వస్తే కనుక పెద్దగా రేంజ్ ఉండదు. అండ్ 25,000 దగ్గర మనకి పెద్ద రెసిస్టెన్స్ ఉంది. సో మార్నింగ్ కూడా నేను చెప్పడం జరిగింది, బిగ్గెస్ట్ సపోర్ట్ 24,700 లెవెల్లో ఉందని. 24,685 దగ్గర మనకి లో మార్క్ చేసి అండ్ అప్ సైడ్ అయితే వెళ్ళింది. ఈరోజు అయితే కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హ్యామర్ అయితే మనకి క్యాండిల్ రావడం చూడొచ్చు. అండ్ ఎప్పుడైతే ఒక డౌన్ సైడ్ మూవ్ ఉంటుందో అప్పుడు ఇన్వర్టెడ్ హ్యామర్ వస్తే కనుక అది యాక్చువల్గా బుల్లిష్ సైడ్. సో దీన్ని మనం పొజిషనల్గా ఎట్లా ప్లే చేసుకోవచ్చు అనుకుంటే కనుక దీని పైన ఉన్నటువంటి హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ని మనం ఎంట్రీ పాయింట్గా తీసుకుంటాము. జనరల్గా స్టాక్స్లో ఇది వర్క్ అవుతుంది. స్టాక్స్లోనే కాదు, మనకి ఇట్లా కూడా చూసుకున్నా సరే ఒక వ్యూ ఉంటుందనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ క్యాండిల్ లో యొక్క ఏదైతే ఉంటుందో ఆ లెవెల్ వచ్చేసి మనకి ఇక్కడ ఎస్ఎల్గా అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో రేపటికైతే సింపుల్ థియరీ ఏంటంటే 25,000 మనకి తెలిసిందే చాలా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. నిఫ్టీ అయితే అస్సలు బ్రేక్ అయితే చేయలేకపోతుంది 3-4 డేస్ నుంచి కూడా. ఆల్మోస్ట్ ఈ ఏరియా నుంచి కూడా 24,900 ఇంకా 25,000కి వెళ్ళకముందే ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ వచ్చి కిందకైతే పడిపోతుంది. సో ఈరోజు లో ఏదైతే ఉందో 24,700, 685, అఫ్కోర్స్ 24,700. సో 24,700 అండ్ 25,000 వరకు కూడా కంప్లీట్గా రేపు కూడా ఈ రేంజ్లో ఉంటే కనుక మళ్ళీ ఇంకొక ఇన్సైడ్ క్యాండిల్ అనేది వస్తుంది. అండ్ ఎక్కువ టార్గెట్స్ కోసం వెయిట్ చేయకుండా చిన్న చిన్న టార్గెట్స్ కోసం పట్టుకొని బయటకు వచ్చేయడం చాలా బెటర్ థింగ్. వన్స్ 25,000 బ్రేక్ అయితే మాత్రం వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ షార్ట్ కవరింగ్ ర్యాలీ. ఓకే, షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటే ఏంటి అంటే కనుక ఈరోజు లైవ్లో మీరు అటెండ్ అయ్యి ఉంటే కనుక ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్తో పాటు నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అండ్ డౌన్ సైడ్ 24,700 బ్రేక్ అయినా కూడా మనకి పొజిషనల్గా ఏదైతే మనకి ఇది ఒక సప్లై అండ్ డిమాండ్ జోన్ ఉందో దీని నుంచి కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మనకి పొజిషనల్గా ఒక అప్ మూవ్ ఆర్ డౌన్ మూవ్ అనేది చూడడానికైతే వస్తుంది. అదర్వైజ్ అంటిల్ అన్లెస్ ఇట్ స్టేస్ ఇన్ 25,000 అండ్ 24,700 మధ్యలో ఉంటే కనుక మనకి అగైన్ మళ్ళీ ఇంకొక రేంజ్ బౌండ్ చూడడానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది నిఫ్టీకి సంబంధించిన. అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది చాలా క్లియర్ కట్ థింగ్ ఏంటంటే మనకి ఇంకా కంప్లీట్గా ఇన్సైడ్ బార్లోనే ఉంది. ఇక్కడ కూడా 55,600 అండ్ డౌన్ సైడ్ వచ్చి 54,800. ఈ 2 లెవెల్స్ కూడా మనకి బ్రేక్ అయితే కాలేదు. అండ్ ఈరోజు వచ్చేసి కంప్లీట్గా ఒక డౌజీ అనేది ఫామ్ అయింది. డౌజీ అంటే తెలుసు కదా, ఇటు బుల్స్ కానీ ఇటు బేర్స్ కానీ ఫుల్ టగ్ ఆఫ్ వార్ ఉంటేనే ఇలాంటి క్యాండిల్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ యొక్క మార్కెట్ పరిస్థితులు అనేది ఇండెసివ్గా ఉందనేసి, సో ఎవరు స్ట్రాంగ్గా కూడా లేరు, ఇద్దరు స్ట్రాంగ్గా ఉన్నారు అనేటటువంటి ఒపీనియన్లో ఉన్నప్పుడు మనకి ఇటువంటి క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. అండ్ డేటా కూడా కొంత డిఫరెంట్గా మనకి కనిపిస్తూ ఉంది. అప్ సైడ్ అయితే మాత్రం బ్రేక్ చేయడానికి 55,500 లెవెల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా అయితే మనకు కనిపిస్తాయి. మార్నింగ్ కూడా నేను ఈ లెవెల్ని అయితే మన టెలిగ్రామ్లో వాయిస్ నోట్లో కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. బట్ మంచి అప్ సైడ్ మూవ్ అయితే ఈరోజు వచ్చింది, చాలా సర్ప్రైజ్ మూవ్ అది యాక్చువల్గా. సో లెట్స్ సీ. సో ఎక్స్పైరీ ముందు రోజున మనకు ఒక మంచి మూవ్ వచ్చింది అంటే కనుక ఇలాంటి మూవ్ వస్తే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఇది ఆల్మోస్ట్ 24,600 నుంచి కూడా 25,100 వరకు ఉంది. సో ఒక 500 పాయింట్ ర్యాలీ. సో ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసుకుంటే కనుక 24,700 నుంచి 24,900 వరకు ఆల్మోస్ట్ 200 పాయింట్స్ మాత్రమే ఉంది. సో లెట్స్ సీ రేపటికి ఎలా ఉంటుంది అనేది. సో ఎనీహౌ మనం లెవెల్స్తో పాటు రెడీగా ఉంటే కనుక మార్కెట్ ఎటు నుంచి ఎటు వచ్చినా సరే మనం కొంచెం పేషెన్స్గా ఉంటే సరిపోతుంది. మన లెవెల్కి వచ్చినప్పుడు ప్లే చేసుకుంటే సరిపోతుంది. పెద్దగా మనం దాని గురించి ఎక్కువ న్యూస్ చూసేసి అవి ఇవి అని లైవ్లో అన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రాపర్గా మనం ఇక్కడికి వస్తే బై, ఇక్కడికి వస్తే సెల్, ఇది వస్తే నో ట్రేడ్ జోన్ అనేసి మనం ముందుగానే ప్రిపేర్ అయిపోతాం కాబట్టి ఆ లెవెల్స్కి ప్రిపేర్ అయితే సరిపోతుంది.
సో రేపటికి వచ్చేసి నో ట్రేడ్ జోన్స్ అండ్ బయింగ్ జోన్స్ అండ్ సెల్లింగ్ జోన్స్ ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం. అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కూడా చూసేద్దాం, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్తో పాటు. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో నిఫ్టీలోకి వచ్చేసరికి 24,838 అండ్ 24,742 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్గా అయితే ఉంటుంది. ఇన్ కేస్ మార్నింగ్ గ్యాప్ అప్ అయితే కనుక మనకి ఈ లెవెల్స్లో మనకి ప్రైస్ యాక్షన్ ఎట్లా బిహేవ్ చేసింది అనేది ఇక్కడ చూడొచ్చు. రెసిస్టెన్స్గా ఎట్లా ఫీల్ అయ్యింది అనేసి ఈ లెవెల్లో. సో 838 కూడా మనకి బ్రేక్ అయితే కనుక 5 minutes ఆర్ 15 minutesలో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,903, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,980, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 25058కి అయితే మనకుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఒక 60 to 70 పాయింట్స్ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇమీడియట్గా కూడా ఈ లెవెల్లో ఓపెన్ అయినా ఆర్ ఈ లెవెల్లో ఓపెన్ అయినా కొంచెం సేపు వెయిట్ చేసి క్యాండిల్ క్లోజింగ్ కోసం వెయిట్ చేయండి. సో వన్స్ ఒక క్యాండిల్ క్లోజింగ్ ఈ లెవెల్ కింద ఇచ్చింది అంటే కనుక మనకి ఇది ఈ ఎంట్రీ పాయింట్ మనకు అవుతుందన్నమాట. సో అలాగే ఇక్కడికి వచ్చేసరికి 24,742 బ్రేక్ అయితే కనుక మనకి చాలా తక్కువ పాయింట్స్లోనే మనకి సపోర్ట్ అనేది ఉంది. 24,700 అండ్ 680 దగ్గర మనకి టార్గెట్ 1 అయితే వస్తుంది. అండ్ టార్గెట్ 2 వచ్చేసి 24,605, అలాగే టార్గెట్ 3 సపోర్ట్ లెవెల్ వచ్చేసి 24,498 అయితే మనకి వస్తుంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక ఈ లెవెల్స్ మనం చూడొచ్చు. ప్రీవియస్గా కూడా మనకి ఈ లెవెల్లో చాలా వరకు కూడా మనకి ప్రైస్ యాక్షన్ ఎట్లా బిహేవ్ చేసింది అనేది మనకి ఈ లెవెల్లో క్లియర్గా అర్థమవుతుంది. అండ్ డౌన్ సైడ్ కూడా చాలాసార్లు మనకి మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్గా అండ్ ఈ ఏరియాలో చూసుకుంటే కనుక ఒక సపోర్ట్గా కూడా ఉంది. సో ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయినా అప్ అయినా సరే ఈ 2 లెవెల్స్ మధ్యలో ఉంటే కనుక మనకి మళ్ళీ అగైన్ నో ట్రేడింగ్ జోనే అనేసి క్లియర్గా అర్థం అవ్వాల్సిందే. కంప్లీట్గా వెళ్తేనే మనకి ఈరోజు లైవ్లో కూడా చూడండి, మన లైవ్ లెవెల్స్ ఏవైతే ప్రీవియస్గా నిన్న ఇచ్చినటువంటి ఒకసారి చూడండి ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి ప్రైస్ యాక్షన్ అండ్ ఎట్లా బిహేవ్ చేసింది, ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకి ప్రాపర్గా 3 టార్గెట్స్ కూడా కంప్లీట్గా ఫుల్ఫిల్ అవుతాయి అనేది మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. సో ఇన్ కేస్ 55,176 దగ్గర బ్రేక్ అయితే కనుక 55,304 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 55,500, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 55,691గా అయితే మనకు ఉంటుంది. సో డౌన్ సైడ్ వచ్చేసి 54,977 కూడా బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ 54,826, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 54,669, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చేసి మనకి 54,468గా అయితే మనకి థర్డ్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి సెన్సెక్స్కి వెళ్ళే ముందు ఓఏ చూద్దాం. సో ఓఏ ఇవాళ అయితే కనుక మూమెంట్ అయితే అప్ సైడ్ ఇలా అయితే వెళ్ళింది, బట్ ఓఏ చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. మంత్లీ చూసుకుంటే 9.08, 6.92. సో ఇక్కడ ఆల్మోస్ట్ 2 lakh వరకు అయితే చేంజ్ అయితే మనకి ఇక్కడ పుట్స్ అనేవి తక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మంత్ ఫార్ మంత్ ఓవరాల్గా చూసుకుంటే 10.42 ఉంటే 8.23 ఉంది. సో 2.18 lakhs అయితే కనుక తక్కువ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి సజెస్టింగ్ అయితే డౌన్ మూవ్ అయితే సజెస్ట్ చేస్తుంది. సో ఏదైతే మనకి అప్ సైడ్ ఒక రెసిస్టెన్స్గా ఏవైతే ఉన్నాయో బ్యాంక్ నిఫ్టీలో క్లియర్గా మనకి 55,200 కావచ్చు, అలాగే మెయిన్గా 55,500. సో ఈ లెవెల్స్కి వచ్చేసరికి మనకి బాగా ఒక రిజెక్షన్ అనేది మనకి క్లియర్ కట్గా ఒక 3 to 4 days నుంచి ఈ 55,500 లెవెల్ అనేది ఆల్మోస్ట్ అక్కడ నుంచి మళ్ళీ పడడం మళ్ళీ వెళ్ళడం ఇదే లెవెల్లో కొనసాగుతూ ఉంది. సో ఈ ఏరియాలో కనుక మనకు వస్తే కనుక ఇక్కడ నుంచి మనకు ఒక రివర్సల్ ట్రేడ్ అనేది రావడానికి చాలా వరకు ఛాన్స్ ఉంది. సో ఈ రివర్సల్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి, ఎట్లా యాంటిసిపేట్ చేయాలి, ఎట్లా ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే కనుక రీసెంట్గా మనం ఏదైతే లాస్ట్ వీక్ మనం రిలీజ్ చేసామో ట్రాప్ ట్రేడింగ్ అనేసి, సో ఆ వీడియోలో ఆ స్ట్రాటజీ యూజ్ చేయండి. అలాంటి రివర్సల్కి బాగా అయితే యూజ్ అవుతుంది. అండ్ సెన్సెక్స్లో చూసుకుంటే కనుక మనకి 81,690 మనం ఇక్కడ చూడొచ్చు ఈ లెవెల్స్. అండ్ ఈ లెవెల్స్ కూడా చూడొచ్చు ఎన్నిసార్లు ఒక విక్స్ వచ్చి మనకి మళ్ళీ రివర్సల్ ప్యాటర్న్స్ ఎలా వస్తున్నాయి అనేసి కంప్లీట్గా ఇక్కడ నుంచి కూడా.
సో ఇక్కడ 81,690 కూడా మనకి బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 81,815, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 82,000 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 82,207గా అయితే మనకు ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 81,405 కూడా మనకి బ్రేక్ అవుతాయి. డౌన్ సైడ్ వచ్చేసి 81,277, అలాగే సెకండ్ టార్గెట్ 81,120, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 80,975గా అయితే మనకి డౌన్ సైడ్ కూడా ఉన్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో మీరు కూడా ట్రేడోత్సవ్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక tradeoutsav.com అని మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు డైరెక్ట్గా మన వెబ్సైట్కి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.